మేడారం జాతరకు వచ్చే భక్తులకు అటవీ శాఖ శుభవార్త చెప్పింది. మేడారం జాతర ముగిసే వరకు పర్యావరణ రుసుము వసూలు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలియజేశారు. జాతర ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష చేపట్టారు. అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచన మేరకు సంబంధిత అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ రుసుము చెల్లింపు నిలిపివేత నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు. రేపటి నుంచి 29వ తేదీ వరకు పర్యావరణ రుసుము వసూలును నిలిపివేయనున్నట్లుగా అటవీ శాఖ తెలియజేసింది. రెటిక మేడారం జాతరకు వచ్చే భక్తులకు అటవీ శాఖ అయితే శుభవార్త చెప్పింది. మేడారం జాతర ముగిసే వరకు పర్యావరణ రుసుమునైతే నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలియజేశారు. జాతర ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచన మేరకు సంబంధిత అధికారులైతే నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ రుసుము చెల్లింపు నిలిపివేత నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని మంత్రి తెలియజేశారు. ఇక రేపటి నుంచి 29వ తేదీ వరకు పర్యావరణ రుసుము వసూలును నిలిపివేస్తున్నట్లుగా అటవీ శాఖ తెలియజేసింది. రైట్, మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్, చెప్పండి, ఈ మేడారంకు వచ్చే భక్తులకందరికీ కూడా శుభవార్త తెలియజేసింది అటవీ శాఖ. పర్యావరణ రుసుము వసూలు నిలిపివేస్తున్నట్లుగా తెలియజేస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేఖ, మేడారంకు వచ్చే భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎందుకంటే అభయారణ్యంలో సంచరించేటువంటి వారందరూ కూడా కొంత రుసుము చెల్లించవలసిన పరిస్థితి ఉండేది. వైల్డ్ లైఫ్ సంబంధించిన దానికోసం ఈ పస్త్ర, తాడ్వా, ఏటు నాగారం తదితర ప్రాంతాల్లో వచ్చేటువంటి వెహికల్స్ కు ఆ నామమాత్ర రుసుము ఉండేది. అయితే మేడారంకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అదేవిధంగా భక్తులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం అయితే చర్య తీసుకుంది. అందులో భాగంగా పర్యావరణ రుసుమును ఎత్తివేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29 వరకు కూడా ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఫీజును రద్దు చేస్తూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఆదేశాలతో మంత్రి కొండా సురేఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇలా ఆదాయం వచ్చేటి ప్రాంతాల్లో, అంటే ఎక్కువ ప్రాంతాల్లో ఈ అభయారణ్యంలో సంచరించేందుకు వచ్చేటువంటి వాహనదారుల ద్వారా అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు రక్షణ కోసం, అదేవిధంగా ఇతరత్ర సంబంధించినటువంటి దాంట్లో ప్లాస్టిక్ తదితరమైనటువంటి వాళ్ళు కొంత వ్యర్థాలు వస్తున్న నేపథ్యంలో దాన్ని తీసివేసేందుకు గాను ఈ నామమాత్ర ఫీజు ఉంటుంది. తద్వారా అటవీని పరిరక్షించుకోవాలి, ఆ ప్రాంతాల్లో పరిశుభ్రత ఉంచే లక్ష్యంగా దీన్ని ఫీజు ఉండేది గత ప్రభుత్వంలో. అయితే భక్తులు వస్తున్న నేపథ్యంలో వారికి ప్రోత్సహించే విధంగా, అదేవిధంగా పర్యావరణ హితంగా ఉన్నటువంటి ఈ యొక్క మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వం అయితే అభయారణ్య రుసుమును మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల భక్తులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.